గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏంటి? ఊహించని దుర్ఘటన లేక కుట్ర కోణం ఉందా? నెల రోజులవుతున్నా ఏ విషయం తేలలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్ర కోణం లేకపోలేదన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎట్టకేలకు కేంద్ర మంత్రి నిజం ఒప్పుకుంటూ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. విమానాన్ని కూల్చేందుకు జీపీఎస్ సిగ్నల్ను తారుమారు చేశారని అనుమానాల దిశగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పి సంచలనం సృష్టించారు కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మనోహర్. జీపీఎస్ స్పూఫింగ్ అంటే విమానానికి తప్పుడు దిశలో సిగ్నల్ పంపడం. ఇది ఎయిర్ ఇండియా విమానానికి ఎదురైందా? ఎవరో ఎరవేయాలనుకున్నారా? 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశవ్యాప్తంగా 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయట. భారత్తో తరచూ కయ్యానికి కాలు దువ్వే మన దాయాది పాకిస్తాన్ తరచూ అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో ఇలాంటి కుట్రలకు పాల్పడుతూ ఉంటుంది. అహ్మదాబాద్ ఘటన తర్వాత విమాన సిబ్బంది ఏమాత్రం అనుమానం తలెత్తినా హడలెత్తిపోతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన విమానం సిగ్నళ్ల తారుమారుతో వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. జీపీఎస్ స్పూఫింగ్ సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. గత ఏప్రిల్లో భారత్ వైమానిక దళానికి చెందిన C-130J విమానం మయన్మార్ గగనతలంలో స్పూఫింగ్ ఎదుర్కొంది. 2023-24 మధ్య ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్ సిగ్నళ్ల తారుమారు ఘటనలు 500% పెరిగాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం ఇది ఒక గ్లోబల్ థ్రెట్ అయింది. విమానం వెళ్లే రూట్ను తారుమారు చేస్తే లేదా జామింగ్ చేసిన విమానం కాక్పిట్లోని పైలట్కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కనిపిస్తాయి. దీంతో నిర్దేశిత మార్గాల్లో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలోకి వెళ్తుంది. అంతేకాదు, రన్వే దాటి దూసుకు వెళ్లడం, ఎయిర్పోర్టుకు సమీపంలోని కొండలు, భవనాలను ఢీకొట్టడం వంటి ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఎక్కువ. అంతర్జాతీయంగా ఇప్పటికే ఇది సైబర్ టెర్రరిజంగా గుర్తింపు పొందింది. అమెరికాలో ఈ ప్రమాదాల నివేదికలు అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్ కూడా ప్రారంభించారు. భారత్, పాకిస్తాన్ మధ్యనే కాదు, యుద్ధభూతం మోహరించిన ప్రతి కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ బెడద ఉంది. భారత్, పాక్ సరిహద్దుల్లోనే కాదు, మయన్మార్, రష్యా, లాత్వియా, ఈజిప్ట్, లెబనాన్ ప్రాంతాల్లో స్పూఫింగ్ ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. 2023లో 2.6 లక్షల ఘటనలు చోటు చేసుకోగా 2024లో 4.3 లక్షల ఘటనలు జరిగాయి. అంటే ఒకేసారిగా 62% పెరుగుదల నమోదు కావడం విమాన ప్రయాణికులకు భయం పుట్టించే పరిణామం. విమాన ప్రమాదానికి ఒక్కోసారి యాంత్రిక లోపం జరగచ్చు. కానీ కొన్ని ప్రమాదాల వెనుక శత్రువుల కుట్ర దాగి ఉంటాయి. జీపీఎస్ స్పూఫింగ్ అనేది భవిష్యత్తులో వైమానిక ప్రమాణాలకు పెద్ద ముప్పు అవుతుందా? ఈ దిశగా కేంద్రం చురుగ్గా స్పందించి దర్యాప్తును స్పష్టంగా జరిపితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే నింగిలో ఎగిరే ప్రతి విమానానికి రక్షణ భయం వెంటాడే రోజు ఎంతో దూరం లేదనిపిస్తోంది.